Hello everyone, happy morning and greetings to you all. Well, we are getting started with our newly introduced textbooks of NCERT and APSCRT class 7 English textbook. The title of the story is The Day River Spoke. Nadi Matladina Rozu. Under the Unit 1 theme called Learning Together. Kalisi Abhyasinchadam. We will be explaining the visual summary, detailed summary, difficult words, glossary, and all the textual comprehension questions followed by a few assessment tasks. So dear viewers, are you ready to get started and to kick off the new learning series under the Purvi title by NCERT and Honey Bloom title by our awesome Andhra Pradesh state. So to have a cursory glance at the entire story, here we have the character called Jahnavi. Can you see the girl here? Jahnavi. The lesson was written by Kamala Nair. And here we have one interesting object, interesting element here, the river. The river is speaking here, right? Personification. అంటే జీవం లేని వ్యక్తికి జీవాన్ని ఇవ్వడం, దీన్నే పర్సానిఫికేషన్ అంటాం. సో ఇక్కడ నదికి మనము పర్సన్ క్వాలిటీస్ని ఆపాదించడం. సో పర్సానిఫికేషన్ అంటే ద రివర్ ఈజ్ స్పీకింగ్ టు జాహ్నవి. వెరీ బ్యూటిఫుల్ స్టోరీ అబౌట్ నేచర్, ప్రకృతి సంబంధించి, ఫ్రెండ్షిప్ స్నేహం, లెర్నింగ్ చదవడం అభ్యసించడం, అండ్ ద పవర్ ఆఫ్ కైండ్నెస్ దయగలిగిన యాటిట్యూడ్ని మనము ఈ యొక్క లెసన్లో తెలుసుకోబోతున్నాం. సో థీమ్ ఆఫ్ ద ఎంటైర్ లెసన్ ఈజ్ ఎడ్యుకేషన్, విద్య, కైండ్నెస్ దయగలిగినం, లవ్ ఫర్ నేచర్ ప్రకృతి పట్ల లవ్ ప్రేమ కలిగి ఉండడము, ప్రొటెక్షన్ కలిగి ఉండడం, రెస్పాన్సిబిలిటీ బాధ్యతగా మెలగడం, ఇలాంటి అంశాలని మనము ఈ యొక్క స్టోరీలో తెలుసుకోబోతున్నాం. సో స్టూడెంట్స్, లెట్స్ హ్యావ్ ఎ కర్సరీ గ్లాన్స్ అట్ ద సమ్మరీ. జాహ్నవి లవ్స్ నేచర్ అండ్ స్పెండ్స్ టైమ్ బై ద రివర్. సో జాహ్నవి అనే అమ్మాయి నది ఒడ్డున ఎక్కువ టైం స్పెండ్ చేసి దాని కారణాలు కూడా మనం డీటెయిల్ తెలుసుకున్నాం. షీ హెల్ప్స్ హర్ ఫ్రెండ్ ద కింగ్ ఫిషర్. కింగ్ ఫిషర్ అంటే ఇక్కడ లకుముకి పిట్ట, ఏ బ్యూటిఫుల్ బర్డ్. షీ ప్రామిసెస్ టు ఇక్కడ అబౌట్ కేర్ అండ్ కైండ్నెస్. దెన్ షీ ప్రామిసెస్ టు ప్రొటెక్ట్ ద గ్రీన్ లిజర్డ్, ఆ పచ్చని బల్లి అనమాట. సో అది ఎందుకు పచ్చగా అవుతుంది, క్యూరియాసిటీ ఏంటి, ఈ అమ్మాయికి ఏమేమి తలంపులు ఉన్నాయనేది కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ మదర్ అండ్ గ్రాండ్ ఫాదర్ సపోర్ట్ హర్ డ్రీమ్. ఆ డ్రీమ్ ఏంటి, ఎందుకు ఇన్స్పైర్ అవుతుంది. హర్ టీచర్ ఎంకరేజెస్ హర్ టు లెర్న్ మోర్ అండ్ బిలీవ్ ఇన్ హర్ సెల్ఫ్. సో ఆమె క్లాసులకు వెళ్ళినప్పుడు ఉపాధ్యాయురాలు ఖచ్చితంగా ఆమె ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు. ద రివర్ టీచెస్ జాహ్నవి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో నది ఏ విధంగా అమ్మాయికి ఇన్స్పైర్ చేస్తుంది, విద్య యొక్క ప్రాముఖ్యతను తెలుపుతుంది. అదేవిధంగా కరేజ్, ఫారెస్ట్ గడపడం అంటే అంత ఈజీ కాదు కదా అమ్మాయికి. సో అక్కడ పాములు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, రకరకాల క్రూర జంతువులు, అక్కడ కరేజ్ నేర్పించడం అండ్ నేచర్ పట్ల లవ్ కలిగి ఉండడం, ఇలాంటి అంశాలన్నీ మనము ఈ యొక్క లెసన్లో చూడబోతున్నాం. సో ఇది మన యాక్చువల్ టెక్స్ట్ బుక్, ఇది ప్రీ ఇంటరాక్టివ్ క్వశ్చన్స్. సో మనం జనరల్గా అన్నీ క్లోజ్ చేయించాము. ఇప్పుడు మీకు సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా, ఆ సౌండ్స్ ఏమైనా కావచ్చు, గాలి సౌండ్ కావచ్చు, అబ్బాయి నడిచే సౌండ్ కావచ్చు, ఇంకా రెయిన్ సౌండ్ కావచ్చు, ఇలాంటి ఎన్నో వింటారు. మరి విన్నప్పుడు ఏమేమి విన్నారు అనేది కూడా మీరు రాయగలుగుతారు. తర్వాత మీ క్లాస్మేట్స్తో డిస్కస్ చేయడము, తర్వాత మీ యొక్క ఎవరైనా మీకు డ్రీమ్స్ ఉంటే, కళలు ఉంటే షేర్ చేసుకోవడము. ఇక్కడ ఈ క్లాస్లో పర్టికులర్ గర్ల్ జాహ్నవి అనే అమ్మాయి మంచి బ్రైట్ యంగ్ గర్ల్. అయితే ఆమెకు ఒక ప్రాబ్లం ఉంది. వాళ్ళ ఇంట్లో 3 బ్రదర్స్ ఉన్నారు. ఈ అమ్మాయి వాళ్ళని చూసుకోవాలని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు పొలానికి వెళ్ళిపోయేవాళ్ళు. సో అమ్మాయికి చదువుకోవాలని ఉంది. షీ వాంట్స్ టు గెట్ ఎడ్యుకేషన్. బట్ పేరెంట్స్ ఏం చెప్పారు, జాహ్నవి don't go to school, you should stay in the home to take care of your newly born brothers. రాము అప్పు అనే 2 పిల్లల్ని ఎత్తుకోవడము, బుజ్జగించడము చేస్తూ ఉండేది అనమాట. అందువల్ల ఆ ప్రాబ్లము అంటే చదువుకోవాలని కోరిక ఉంది, కానీ స్కూల్కి వెళ్ళలేకపోయింది. సో నది ఒడ్డునకు పోయి
ఎవరితో మాట్లాడబోతా ఉందో మనం ఈ స్టోరీలు తెలుసుకోబోతున్నాం. సో ఆ డ్రీమ్ ఏంటి, ఏ విధంగా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకుంది, మీ యొక్క డ్రీమ్ ఏంది అనేది కూడా మనము ఇక్కడ పిల్లవాళ్ళకి అడగవచ్చు అన్నమాట, రైట్. సో ఈ విధంగా మనం ఈ పిక్చర్లో జాహ్నవి అమ్మాయి నది ఒడ్డున చూస్తున్నాం, సిట్టింగ్ బై ద రివర్, అండ్ దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎక్స్ట్రాక్ట్స్. బట్ మనము ఈ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి యూనిట్ 1లో మనకి 3 లెసన్స్ ఉన్నాయి. ద డే ద రివర్ స్పోక్, ట్రై అగైన్, 3 days to see అని సంబంధించి ఆఫ్టర్ రెడీనెస్ ప్రోగ్రామ్ దీన్ని స్టార్ట్ చేశాం. సో ఈ విధంగా మీకు నేను ఈ యొక్క వీడియోలో ద డే రివర్ స్పోక్ యొక్క క్యారెక్టర్స్, పాత్రలు, ప్లాటు, థీము, దీని యొక్క విజువల్ సమ్మరీ అంటే పిక్చర్స్ ద్వారా మనం దీనిని అర్థం చేసుకోవడము, రివరు, అమ్మాయి, హౌ దే టాక్ టు ఈచ్ అదర్, ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా మీకు ఈ యొక్క సంబంధించి సమ్మరీ, అదేవిధంగా కీ పాయింట్స్. ఇంకా అద్భుతంగా మీకు ఫస్ట్ టైము బ్యూటిఫుల్ AI జనరేటెడ్ వొకాబులరీ, అంటే ఇందులో దాగి ఉన్న పదాలని తెలుగులోను ఇంగ్లీష్లోను మనం నేర్చుకుంటే ఈజీగా ఫస్ట్ పదాలు తెలిస్తే ఆటోమేటిక్గా మీనింగ్స్ తెలిస్తే మనం దీన్ని అర్థం చేసుకుంటాం. అదేవిధంగా వీటిలో మనకి మనం ఎంత మటుకు అర్థం చేసుకున్నాము, టు వాట్ ఎక్స్టెంట్ వీ రెడ్ ద స్టోరీ అండ్ టు వాట్ ఎక్స్టెంట్ వీ కాంప్రహెండెడ్ ద స్టోరీ, ఎంత అర్థం చేసుకున్న దానికి మీకు క్వశ్చన్స్ కూడా వేస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఈ క్వశ్చన్స్ కూడా మీరు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. సో చివరగా మనకి CBA క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్, అందులో MCQs వస్తున్నాయి కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బబ్లింగ్ ప్యాటర్న్లో ఉంటున్నాయి కాబట్టి మనం దీన్ని అండర్స్టాండింగ్, ఎవాల్యుయేటింగ్, అదేవిధంగా అప్లయింగ్, అనలైజింగ్, దెన్ ఇన్ఫరింగ్, ఎవాల్యుయేటింగ్, సో ఈ క్రియేటింగ్, ఈ ఆస్పెక్ట్స్లో బ్లూమ్స్ టాక్సానమీ ఆస్పెక్ట్లో ఒక 10 ప్రశ్నలు అడుగుతాను. 10 ప్రశ్నలకి కింద మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఉంటాయి, మీరు సరైన సమాధానం ఎన్నుకోవాల్సి ఉంటుంది. So dear students, now without any further delay, let us get into the characters and the entire summary of the lesson. The day the river spoke, right? Unit 1 under the theme learning together. What is the main idea of the story? I will tell you in the beginning so that you can understand the text easily. Okay, let's start. A story about courage, ధైర్యాన్ని గురించి, క్యూరియాసిటీ, తెలుసుకోవాలనే కోరిక కలిగి ఉండడం, సెల్ఫ్ బిలీఫ్, నీ పట్ల నీకు నమ్మకం కలిగి ఉండడము, నీకు ఏమైనా ఆలోచనలు ఉంటే వాటిని బలంగా నమ్మడం, పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య యొక్క శక్తి గురించి కూడా మనం ఈ స్టోరీలో తెలుసుకోబోతున్నాం. సో ఇందులో హిడెన్ క్యారెక్టర్స్ ఎవరంటే, వాట్ ఆర్ ద డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్, నేమ్లీ జాహ్నవి. ఫస్ట్ క్యారెక్టర్ ఈస్ జాహ్నవి, a curious, sensitive and courageous girl who loves nature and wants to learn. సో అమ్మాయి సెన్సిటివ్గా, క్యూరియస్గా, కరేజియస్గా, నేచర్ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంది, అండ్ షీ వాంట్స్ టు లెర్న్, నేర్చుకోవాలనే కోరిక ఉంది. నెక్స్ట్ క్యారెక్టర్ ద రివర్. సో మనం ఇది అడాప్టెడ్ కాబట్టి గంగా రివర్ అని చెప్పుకున్నాం, బట్ ఇన్ జనరల్గా రివర్, నది. వైజ్, కైండ్, నర్చరింగ్ ఫ్రెండ్. సో ఎవరికి ఫ్రెండ్? జాహ్నవికి నది ఫ్రెండ్. ఇది కైండ్గా, తెలివైనది, నర్చరింగ్ అంటే ఒకరి యొక్క పెంపుదలకి, గ్రోత్కి దోహదం చేయడం, జాహ్నవికి గైడ్ చేయడం. సో హూ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ గైడ్? ద రివర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎ గైడ్ టు జాహ్నవి. కింగ్ ఫిషర్, కింగ్ అంటే రాజు, ఫిషర్ అంటే చేపలు పట్టేవాడు అనుకోకూడదు. కింగ్ ఫిషర్ అంటే లకుముక పిట్ట, ఒక అందమైన పక్షి. గ్రీన్ లిజర్డ్ అంటే పచ్చని బల్లి, ఏ స్మాల్ క్రీచర్ అనమాట. జాహ్నవి అక్కడ చూసిందనమాట. నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్, మదర్, అదేవిధంగా టీచర్, ఏ కైండ్ టీచర్. సో క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటుంది అనమాట మన అమ్మాయి జాహ్నవి. సో టీచర్ అబ్జర్వ్ చేసి, నువ్వు గోపి వాళ్ళ సిస్టర్ అంటారు. సో గోపి, రాము, అప్పు, ముగ్గురు అబ్బాయిలు, అమ్మాయి ఏమో జాహ్నవి. సో టోటల్ ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో? 4 members ఉన్నారు. ఎవరెవరు? గోపి, రాము, అప్పు. అప్పు ఈజ్ ఎ నెక్ నేమ్, అంటే ఒక స్మాల్ పెట్ నేమ్ అనమాట. అంటే మనం పిలుస్తుంటాం కదా బన్నీ, చిన్ని అని, అట్లా అప్పు అని. అదేవిధంగా ఈ అమ్మాయి పేరు జాహ్నవి. సో ఈ విధంగా మనము ప్లాట్ తీసుకుంటే, జాహ్నవి లవ్స్ నేచర్ అండ్ స్పెండ్స్ టైమ్ బై ద రివర్. వన్ డే, ఓ రోజు ఏం జరిగిందంటే, ద రివర్ స్పీక్స్ టు హర్.
Their conversations help Jahnavi understand many things about life, nature, and herself. With the support of her grandfather, mother, and teacher, she overcomes her fear and realizes the value of education. సో ఈ విధంగా నేచర్లో స్పెండ్ చేసి నది ద్వారా ఎంతో జ్ఞానం సంపాదించి ఒక బాంబూతో తయారు చేసినటువంటి క్యాటమరాన్ సహాయంతో జర్నీ చేసి స్కూల్లోకి తీసుకెళ్తున్నమాట. నది తన యొక్క ప్రవాహం ద్వారా జాహ్నవిని తీసుకెళ్తుంది. అక్కడ ఇన్స్పైరింగ్ టీచర్ ద్వారా నేర్చుకొని తన యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం విజువల్ సమ్మరీ తీసుకుంటే చూడండి ఎంత బాగుందో. మీరు పిక్చర్లో చూస్తే అద్భుతంగా ఫీల్ అవుతారు. జాహ్నవి లవ్స్ టు సిట్ బై ద రివర్ అండ్ టాక్ టు నేచర్. ప్రకృతిలో నదితో మాట్లాడేది. ఒకరోజు రివరు ఎలా మాట్లాడిందో అనేది మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో బాగా డీటెయిల్గా ఉంది. జాహ్నవి ఫ్రెండ్స్ ఎవరంటే కింగ్ ఫిషర్, ఆ యొక్క పక్షి, బ్యూటిఫుల్ బర్డ్, అండ్ దెన్ పచ్చని బల్లి అనమాట. అవి ఫ్రెండ్స్ అనమాట జాహ్నవికి. ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళిపోతారు, వాళ్ళందరూ స్కూల్కి వెళ్ళిపోయింటారు, తోటకి వెళ్ళిపోయింటారు. కాబట్టి వీళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేసేది. షేర్ దేర్ ఫీలింగ్స్, వాటి యొక్క ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం. ద రివర్ టేక్స్ జాహ్నవి ఆన్ ఎ జర్నీ ఇన్ ద కటామరాన్, ఇది చెప్తాం అనమాట. సో నెక్స్ట్ జాహ్నవి స్కూల్కి వెళ్ళడము, టీచర్ ఇన్స్పైర్ అవ్వడం అనేది ఇక్కడ విజువల్ సమ్మరీ. డీటెయిల్ సమ్మరీ తీసుకున్నప్పుడు జాహ్నవి నేచర్ ఫస్ట్ థీమ్గా, నెక్స్ట్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ నేచర్ జాహ్నవి మీటింగ్ ద కింగ్ ఫిషర్, దెన్ గ్రీన్ లిజర్డ్, ద బర్డ్ సీస్ వెరీ సాడ్ బికాజ్ ఇట్స్ ఫ్రెండ్ హ్యాస్ బీన్ కాట్. The lizard tells Jahnavi about the dangers it faces. Jahnavi learns about their lives and problems. ఈ విధంగా ఫ్రెండ్షిప్ చేసుకుంటుంది. తర్వాత ఈమెలో 4 క్వశ్చన్లు ఉంటాయి. మూన్ ఏ విధంగా అస్తమిస్తాడు, మళ్ళీ ఉదయిస్తాడు, ఏ విధంగా ప్రయాణిస్తాడు, తర్వాత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ క్యూరియస్గా అడగడము, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవడము రివర్ ద్వారా. Jahnavi wants to study and learn more. Grandfather supports her dream. He believes that education will help and build a better future. Jahnavi promises. ఈ విధంగా స్పెషల్ జర్నీలో బ్యాంబూ మేడప్ ఆఫ్ బ్యాంబూలో వెళ్ళడము, బ్యూటీ ఆఫ్ నేచర్ని ఎంజాయ్ చేయడము, రివర్ కైండ్నెస్ గురించి, షేరింగ్ గురించి, కేరింగ్ గురించి చెప్పడము, రివర్ మాట్లాడడము. ఈ విధంగా ఒక జాహ్నవి జీవితంలో కొత్త ప్రయాణము స్టార్ట్ అయింది. అదే స్కూల్ జాయిన్ అవ్వడము, టీచర్ సహాయంతో, గ్రాండ్ ఫాదర్, మదర్ సహాయంతో. రైట్, ఈ విధంగా మనము దీన్ని పాఠం నుంచి తీసుకెళ్ళడానికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేచర్ ఈజ్ అవర్ ఫ్రెండ్, ప్రకృతి మన యొక్క స్నేహితుడు, మరి యొక్క టీచర్గా భావించడము. వీ షుడ్ బి కైండ్ టు ఆల్ లివింగ్ బీయింగ్స్, మన తోటి అంటే జంతువులు, పక్షుల పట్ల మనం దయగలిగిన, మనం ప్రేయర్లో చెప్తుంటాం, ప్లెడ్జ్లో చెప్తుంటాం, ఐ షెల్ బి కైండ్ టు అనిమల్స్ అని చెప్తుంటాం. ఈ విధంగా ఆమె యొక్క డ్రీమ్ లెర్న్ అండ్ గ్రో అనేది ఇక్కడ మెసేజ్. తర్వాత లవ్ ఫర్ నేచర్, ఎంపతి సహానుభూతి, కైండ్నెస్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ధైర్యం, సెల్ఫ్ బిలీఫ్, రెస్పెక్ట్ గౌరవం ఇతరుల పట్ల. ఈ విధంగా మనము ఈ యొక్క ఒకే స్క్రీన్ షాట్లో తెలుసుకోబోతున్నాం. రైట్, సో ఇప్పుడు మనము కొన్ని పదాలు, ఇప్పుడు ఇక్కడ రివర్ అని నేను చెప్పాను, కానీ గంగా రివర్ అని చెప్పాను, కానీ ఇక్కడ రివర్ అనేది సహజంగా వాడాను, ఎందుకంటే మనం అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ రివర్ అని తీసుకున్నాం. రైట్, ఇది నార్త్ ఇండియా కాంటెక్స్లో పూర్వీ సిరీస్. నెక్స్ట్ గర్గిల్ అంటే గబగబా శబ్దం చేయడం, స్పార్కిల్ అంటే మెరుస్తూ ప్రకాశించడం, మర్మర్డ్ అంటే మృదుగా ఉండడం, గ్లిజండ్ అంటే ప్రకాశిస్తూ కనిపించడం, రిపుల్ చిన్న చిన్న అలలు రావడం. ఎక్కడ వస్తాయి? నదిలో వస్తాయి. క్యూరియస్ తెలుసుకోవాలనే ఆసక్తి చూపడం, ఎన్చాంటెడ్ మంత్రముగ్ధమైన, లష్ పచ్చని దట్టమైన, టికెట్ దట్టమైన సమూహం ఆ యొక్క ఫారెస్ట్లో, డాటెడ్ ఒక్కసారి వేగంగా కదలడం, పర్చ్డ్ కొమ్మపై కూర్చోవడం, స్కోల్డెడ్ మందలించడం, నర్చర్డ్ పోషించడం, కైండ్నెస్ దయా కరుణ. ఇలాంటి వర్డ్స్ మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ షేర్ పంచుకోవడం, కన్సర్న్ శ్రద్ధ చూపడం, గ్రీడ్ అత్యాశ, కేర్లెస్ కేర్లెస్గా ఉండడం, ప్రామిస్డ్ మాట ఇచ్చిన ప్రకారం వాగ్దానం, జర్నీ ప్రయాణం, క్యాటమరాన్ అంటే 2 బాంబులతో చేసిన పడవ. ఆ నదిలో ప్రవహిస్తుంది కదా జాహ్నవి, ఆ పడవ మీద బ్యాంబూతో తయారు దాన్ని క్యాటమరాన్ అనడం. ఆ విధంగా
ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి గర్వంగా ఫీల్ అవ్వడము, టీచర్ ప్రోత్సహించడం, డిటర్మైండ్ అమ్మాయి దృఢ సంకల్పం ఉంది చదువుకోవాలని, అంత నలుగురు సంతానం ఉన్నా సరే అమ్మాయి చదువుకోవాలనడము, చదవడం అభ్యసించడం నేర్చుకొని తన యొక్క జ్ఞానాన్ని మనకు ముందు తీసుకెళ్ళి భవిష్యత్తుని నిర్మించుకోవడం. ఈ విధంగా మనకి ఇందులో వచ్చిన వొకాబులరీ. నెక్స్ట్ మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఈ పాఠం అయిన తర్వాత మీరు దాని సమాధానం చెప్పవలసి ఉంటుంది ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, రిప్లై మీ ఇన్ ద కామెంట్స్. హూ ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ద స్టోరీ? స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ ఎవరు? జాహ్నవి. హూ స్పోక్ టు జాహ్నవి? జాహ్నవితో మాట్లాడింది ఎవరు? ద రివర్. వెరీ గుడ్ ఆన్సర్. వాట్ డస్ జాహ్నవి లవ్? జాహ్నవి దేన్ని ప్రేమిస్తూ ఉంది? జాహ్నవి లవ్స్ నేచర్. వెరీ గుడ్, ఎక్సలెంట్. విచ్ బర్డ్ ఈజ్ జాహ్నవీస్ ఫ్రెండ్? ఎక్సలెంట్ నాన్న. విచ్ అనిమల్ షేర్స్ ఇట్స్ పెయిన్ విత్ జాహ్నవి? సో ఏ ఇన్సెక్ట్, కీటకము తన బాధను షేర్ చేసుకుంది? వెరీ గుడ్, లిజర్డ్. ద గ్రీన్ లిజర్డ్. ఇలాంటి క్వశ్చన్లు అడుగుతూ ఉంటాను, మీరు ఆన్సర్ చేయాలి. హూ ఎంకరేజెస్ జాహ్నవి టు లెర్న్ మోర్? ఎవరు ఎంకరేజ్ చేశారు? టీచర్, నాట్ రివర్. సో కొంచెం కన్ఫ్యూజన్, అంటే మీకు పాఠం అంతా విన్న తర్వాత బాగా అర్థం. హూ సపోర్ట్స్ జాహ్నవి టు స్టడీ? ఇంట్లో ఎవరు సపోర్ట్ చేశారు? గ్రాండ్ ఫాదర్ అండ్ మదర్, టీచర్. నెక్స్ట్, వాట్ డస్ ద రివర్ టీచ్ జాహ్నవి? రివర్ జాహ్నవికి ఏం టీచ్ చేసింది? వాట్ ఈజ్ జాహ్నవీస్ డ్రీమ్? సెంట్రల్ ఐడియా ఏంటి? ఓకేనా? సో ఈ విధంగా మన క్వశ్చన్స్ ఇక్కడ షార్ట్ ఆన్సర్ తీసుకుందాం, అంటే ఒక లైన్లో రాయాల. వాట్ డిడ్ ద రివర్ టెల్ జాహ్నవి అబౌట్? హౌ డిడ్ జాహ్నవి హెల్ప్ ద కింగ్ ఫిషర్? హౌ డిడ్ జాహ్నవి ప్రామిస్ ద గ్రీన్ లిజర్డ్? వై డిడ్ జాహ్నవి గ్రాండ్ ఫాదర్ వాంట్ హర్ టు స్టడీ? హౌ డస్ ద టీచర్ హెల్ప్ జాహ్నవి? వాట్ డస్ జాహ్నవి లెర్న్ ఫ్రమ్ హర్ ఫ్రెండ్స్ ఇన్ నేచర్? రైట్? సో ఈ విధంగా మీకు షార్ట్ ఆన్సర్ అండ్ లాంగ్ ఆన్సర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. హౌ డస్ టీచర్ హెల్ప్ జాహ్నవి? వాట్ డస్ జాహ్నవి లెర్న్ ఫ్రమ్ హర్ ఫ్రెండ్స్ ఇన్ నేచర్? హౌ డస్ ద స్టోరీ షో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఈ యొక్క స్టోరీ ద్వారా విద్య పట్ల ప్రాముఖ్యత ఎలా తెలిపారు అనేది కూడా మీరు ఆన్సర్స్ని ఇక్కడ చూసుకొని కాపీ చేయొచ్చు, లేదంటే ఓన్గా రాయవచ్చు. నెక్స్ట్ మనము ఇప్పుడు ఎంసీక్యూలోకి వెళ్ళిపోదాం, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండర్ సిబిఏ ప్యాటర్న్. సో మనకి FA1లో ఈ పాఠంలో క్వశ్చన్లు వస్తాయి మల్టిపుల్ చాయిస్. మీరు 15 మార్క్స్ 15 బిట్స్ ఉంటాయి కదా, ఏ విధంగా అనేది ఇక్కడ చూడండి. మనం పాఠంలో నుంచి ప్యాసేజ్ తీసుకొని ఈ విధంగా టెస్ట్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద స్టోరీ? A. అడ్వెంచర్. B. ఫ్రెండ్షిప్. C. ఎడ్యుకేషన్ అండ్ లవ్ ఫర్ నేచర్. D. మిస్టరీ. విచ్ వన్ ఈజ్ కరెక్ట్? C is the right answer. Excellent. వావ్, వింటూనే చెప్తున్నారంటే మీరు ఇంకా చూస్తే యూ కెన్ టెల్ వండర్స్, రైట్? యూ కెన్ డూ మిరాకిల్స్. వై డిడ్ ద కింగ్ ఫిషర్ లుక్ సాడ్? ఎందుకు కింగ్ ఫిషర్ బాధగా కనిపించింది? ఇట్ వాజ్ హంగ్రీ. ఇట్ హ్యాడ్ లాస్ట్ ఇట్స్ నెస్ట్. ఇట్స్ ఫ్రెండ్ హ్యాడ్ బీన్ కాట్. ఇట్ వాజ్ ఇంజూర్డ్. సో ఆన్సర్ ఏదో మీరు రిప్లై చేయాలి. ఈ విధంగా అండర్స్టాండింగ్ క్వశ్చన్స్, అప్లికేషన్ క్వశ్చన్స్, ఎవాల్యుయేటింగ్ క్వశ్చన్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇన్ఫరింగ్ అంటే కాంటెక్స్ట్ నుంచి గెస్ చేయడం. నెక్స్ట్, వాట్ లెసన్ డస్ ద రివర్ టీచ్ జాహ్నవి? రివరు ఎలాంటి లెసన్ చెప్పింది? టు బి రిచ్, ధనిక అవడమా? ఇగ్నోర్ నేచర్, ప్రకృతిని వదిలిపెట్టడమా, అంటే పట్టించుకోకుండా ఉండడమా? టు బి కైండ్ అండ్ రెస్పాన్సిబుల్, దయ కలిగి ఉండడము, బాధ్యతగా ఉండడమా? టు ట్రావెల్ ద వరల్డ్, ప్రపంచం ప్రయాణించడమా? C is the right answer. Very good. How does Jahnavi show care and responsibility towards nature? What does Jahnavi learn from her friends in nature? ఈ విధంగా ఆన్సర్స్ మీకు కింద ఉన్నాయి, కింద చూసుకొని కూడా కాపీ చేయవచ్చు. బట్ ఆన్సర్ రెఫర్ చేయకుండా ఫస్ట్ మీరు ట్రై చేయండి, రైట్? నెక్స్ట్, ఇఫ్ యు వర్ జాహ్నవి వాట్ వుడ్ యూ డూ టు ప్రొటెక్ట్ నేచర్? నువ్వు జాహ్నవి స్థానంలో ఉంటే ప్రకృతిని ఏ విధంగా కాపాడతావు? ఏ. ఐ వుడ్ కట్ మోర్ ట్రీస్, చెట్టు నరికేస్తావా? ఐ వుడ్ పొల్యూట్ ద రివర్ని నువ్వు కాలుష్యం చేస్తావా? ఐ వుడ్ ప్లాంట్ ట్రీస్ అండ్ కీప్ ద రివర్ క్లీన్, ట్రీస్ని పెంచడము, రివర్ని శుభ్రంగా ఉంచుకోవడమా? ఐ వుడ్ క్యాచ్ అనిమల్స్ పోయి పట్టుకొని
కుందేలు అయితే తింటారు కదా మీరు, అలా పక్షులను తింటారు కొంతమంది జంతువుల్ని, అలా చేస్తారా? ఏది ఆన్సర్? సి. ఐ వుడ్ ప్లాంట్ ట్రీస్ అండ్ కీప్ ద రివర్ క్లీన్. నెక్స్ట్, ద రివర్ స్పీక్స్ టు జాహ్నవి. రివర్ జాహ్నవితో మాట్లాడింది. బికాజ్ ఎందుకు? హెల్ప్ కోసమా, లాంగ్వేజ్ కోసమా, స్టోరీస్ కోసమా, ఆల్ ద అబోవా? రైట్. సో కరెక్ట్ ఆన్సర్ చెక్ చేసుకోండి. వాట్ కెన్ వి ఇన్ఫర్ అబౌట్ జాహ్నవి ఫ్రమ్ ద స్టోరీ? జాహ్నవి నుంచి మనం ఏం నేర్చుకుంటాం? ఆమె సోమరిపోతా, నిర్లక్ష్యంగా ఉందా, క్యూరియస్గా ఉందా, కైండ్ హార్టెడ్గా ఉందా, రూడ్గా ఉందా అనిమల్స్ పట్ల, నేచర్ అంటే భయపడిందా? సో టెల్ మీ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, 9th one. విచ్ వాల్యూ ఈజ్ మోస్ట్ హైలైటెడ్ ఇన్ ద స్టోరీ? ఈ స్టోరీలో మీకు బాగా నచ్చినటువంటి అంశం ఎవాల్యుయేటింగ్ క్వశ్చన్. సో హానెస్టీ, నిజాయితీనా, కరేజ్, ధైర్యమా, కైండ్నెస్సా, గ్రీడా? అత్యాసన, దయనా, ధైర్యమా, నిజాయితీ అనేది చెప్పగలగాలి. నెక్స్ట్, 9th one, సి. కైండ్నెస్ అండ్ కరేజ్ ఆల్సో కరెక్ట్, బట్ ఇక్కడ కైండ్నెస్ అనేది హైలైట్ చేయబడింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బెస్ట్ టైటిల్ ఆఫ్ ద స్టోరీ? ఈ స్టోరీకి టైటిల్ ఏం చెప్పుకున్నాం మనము? ద డే ద రివర్ స్పోక్. నది మాట్లాడిన రోజు. ఎంత మార్పు వచ్చింది ఇన్ ద లైఫ్ ఆఫ్ జాహ్నవి? జాహ్నవిలో ఎంత మార్పు వచ్చింది కదా? అంతవరకు పేరెంట్స్ పట్టించుకోలేదు, గ్రాండ్ ఫాదర్ పట్టించుకోలేదు, టీచర్లు స్కూల్లోకే వెళ్ళలేదు. అలాంటి అమ్మాయిలో నేచర్, ఫ్రెండ్షిప్, లెర్నింగ్ అనే ఆస్పెక్ట్స్ని టోటల్గా ఈ పాఠం ద్వారా కవర్ అయింది. సో డియర్ స్టూడెంట్స్, లైక్ దిస్ వీ విల్ షేర్ ఆల్ ద యూనిట్స్ ఆఫ్ 7th class. Please, next lesson will be try again and 3 days to see. We wish you all very happy learning and keep learning. Please do stay in touch and do subscribe to our channel for more English updates and enhancing inputs. Thank you all. Have a great day. Jai Hind.